విషయంలో అయినప్పటికీ గాడ్ విల్ ఓపెన్ అ డోర్ ఫర్ యూ, గాడ్ విల్ మేక్ అ వే ఫర్ యూ. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పాట ఉంది, గాడ్ విల్ మేక్ అ వే వేర్ దెర్ సీమ్స్ టు బి నో వే. మార్గం లేదు, ద్వారం లేదు, దెర్ ఇస్ నో వే ఫర్ మీ. ఇంకా నేను విడుదల పొందగలిగిన పరిస్థితి లేదు. ఐఎమ్ స్టక్. అన్ని విధాలుగా తలుపులన్నీ మూయబడి ఉన్నాయి, అన్ని ద్వారాలు మూసుకొని ఉన్నాయి, నేను ఎలా ముందుకు వెళ్తానని అటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నట్లయితే గాడ్ విల్ మేక్ అ వే ఫర్ యూ. నీ కొరకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడంట, పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, నీవు కోరుకొనవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడని నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం. కనుక దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని సరళము చేస్తాడు. మన సొంత మార్గాలు కావాలా మనకి? దేవుని మార్గం కావాలా? దేవుని మార్గం, గాడ్స్ వే ఇస్ ద బెస్ట్ వే, గాడ్స్ వే ఇస్ ది అల్టిమేట్ వే. దేవుని మార్గంలో మనం వెళ్తే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. దేవుని మార్గము శ్రేష్టమైన మార్గం, దేవుని మార్గము మేలుకరమైన మార్గం. కనుక ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రభువా నా శత్రువు నన్ను చూసి సంతోషించేటట్లుగా మాత్రం నా స్థితిని ఖచ్చితంగా ఉంచకు. నా శత్రువు అపవాది నన్ను చూసి అతిశయించేటట్లు నేను పడిపోకూడదయ్యా, నన్ను నిలబెట్టు ప్రభువా. నా కుటుంబాన్ని నీలో నిలబెట్టు. ఆర్థికంగా మీ స్థితిగతులు ఎలా ఉన్నా, లేకపోతే మరొక విషయంలో మీ పరిస్థితి ఎలా ఉన్నా, పాపంలో విశ్వాసి పడిపోతే మొట్టమొదటిగా అతిశయించేది, ఆనందించేది, గంతులు వేసేది సాతాను. ఆ సమయంలో దుఃఖపడేది ఎవరో తెలుసా? దేవుడే. దేవుని దుఃఖపెట్టాలనుకుంటున్నావా? దేవుని డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని ముఖంలో చిరునవ్వుని చూడాలని ఆశపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిదినము ఒకవైపు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మనల్ని బలపరచాలని, మనల్ని జయ జీవితంలో నడిపించాలని, అన్ని విషయాలు మనకు జయమివ్వాలని, శోధనలో మనం సహించడానికి, ఆయన కొరకు నిలబడడానికి శక్తినివ్వాలని ఒక ప్రక్క దేవుడు చూస్తూ ఉంటే, మరొక ప్రక్క అపవాది కాసుకొని ఉంటాడు. పాపంలో పడిపోవాలని, శోధనలో మనం చిక్కుకోవాలని, పాపంలో మనం జీవిస్తూ దేవునికి దూరం అవ్వాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని సంతోష పెడదామా లేక అపవాదిని సంతోష పెడదామా? సిగ్గుతో మన తలను దించుకొని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని డిసప్పాయింట్ చేద్దామా, లేక మన శత్రువు సిగ్గుపడినట్లుగా దేవుని కొరకు మనము నిలబడదామా? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఎందుకొరకంటే అపవాదిని సిగ్గుపరిచి దేవుని నామానికి మన కుటుంబాల ద్వారా జయం రావడానికి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రభా నా కుటుంబం ద్వారా, నా జీవితం ద్వారా అపవాదికి ఎప్పటికీ సిగ్గు రావాలి, నీ నామానికి మహిమ రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ గోల్, దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఈ లోకంలో ఇంకేవో వచ్చినా వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి కదండి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమైనవే. కానీ మన జీవితాల్లో మన అంతిమ లక్ష్యము, మన గోల్ ఏమై ఉండాలంటే నా దేవుని నా జీవితం ద్వారా నేను మహిమపరచాలి. కనుక మన శత్రువు మన మీద అతిశయించకుండునట్లు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని బలపరచులాగా, ఆయన మహిమ కొరకు ఆయన్ని సంతోషపెట్టే విధంగా జీవించినట్లుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.